కాసేపట్లో తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ డెడ్ లైన్ ముగియనుంది. 48 గంటల్లో పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని అధిష్టానానికి కొలకపూడి శ్రీనివాస్ అల్టిమేటం జారీ చేశారు. దీనిపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకుంటున్న ఘటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, కొలకపూడి వ్యవహార శైలిపై నివేదిక ఇవ్వాలని అధిష్టానం ఆదేశించింది. గతంలో కూడా పలు సందర్భాల్లో అధిష్టానం హెచ్చరించినప్పటికీ కొలకపూడి తీరులో మార్పు రాకపోవడంపై పార్టీ పెద్దలు సీరియస్ అవుతున్నారు. మరోవైపు తిరువూరు నియోజకవర్గంలో వివాదాలకు మూలం ఇసుక, మట్టి అని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కొలకపూడికి సంబంధించినటువంటి డెడ్ లైన్ ముగియనుందా? ఇక పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సాయి. అంటే కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ వ్యవహారం కూడా రోజు రోజుకి పార్టీకి తలనొప్పిగా మారిపోతుంది. అతని గతంలో కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ గతంలో కూడా కొన్ని విషయాలు కూడా ఇలాగే పార్టీకి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యవహారాలు కూడా అక్కడ స్థానికంగా కొందరు నేతలు కూడా ఆయన ఇది సమస్యలు ఎదురయ్యాయి. దీంతో కూడా పార్టీ గతంలో కూడా అతని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా అతని నుంచి పార్టీ కార్యాలయం పిలిపించి కూడా అతని నుంచి వివరణ కూడా తీసుకోవడం, అక్కడ స్థానికంగా ఉండే ఒక మహిళా సర్పంచ్ కూడా అతను దూషించడంతో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నేరుగా వచ్చి రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకుంటే అక్కడ తిరువూరులో ఇసుక అక్రమ రవాణా కావచ్చు, ఇతర అంటే కొన్ని అక్రమ వ్యాపారాలు కావచ్చు, ఇలాంటి వ్యవహారాలు కూడా అక్కడ తలదూర్చడంతో స్థానికంగా ఉండే టీడీపీ నేతలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పుకోవచ్చు. అతనంటే తిరువూరు ఎమ్మెల్యే విషయంలో కూడా గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. అక్కడ పిలిపించి అతన్ని వివరణ తీసుకున్న పరిస్థితి నెలకొంది. అంటే పార్టీ అక్కడ తిరువురులో మటుకు వర్గపోరు, ఆధిపత్య పోరు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేత రమేష్ రెడ్డి అతను అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ మధ్య కూడా కొన్ని విషయాలు కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా వర్గపోరు, ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రమేష్ రెడ్డిని కూడా అతను దూషిస్తూ కూడా అతను దూషించాడు. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న కొందరు మహిళలు కావచ్చు, కొందరు అతని ఇంటి ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అయితే ఎప్పుడు లేని అంటే పార్టీకే అతను డెడ్ లైన్ విధించిన పరిస్థితి నెలకొంది. తిరువూరు ఎమ్మెల్యే తాను రమేష్ రెడ్డిని తను దూషించాలని చెప్పేసి రమేష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి, లేకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన ఒక డెడ్ లైన్ పెట్టారు. ఈ రోజు 11 గంటల లోపల కూడా ఆ పార్టీ అతను రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే తాను రాజీనామా చేస్తా అంటూ కూడా ఏకంగా పార్టీకి అతను డెడ్ లైన్ పెట్టడంతో దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. మొత్తం ఈ వ్యవహారం పైన కూడా మొత్తం ఆరోగ్యం చేయాలని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశించారు. దీంతో పల్లా శ్రీనివాస్ కూడా కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూడా మొత్తం నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించారు. దీనిపైన కూడా స్థానిక టీడీపీ అధ్యక్షుడుగా మొత్తం అటు రమేష్ రెడ్డితో పాటు ఇటు అక్కడ స్థానికంగా జరిగిన టీడీపీ కార్యకర్తల నుంచి కూడా మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ నివేదిక రూపంలో కూడా పార్టీకి అందించారు. అయితే ఈ రోజు 11 గంటల లోపల కల్లా తన 48 గంటల్లో ఏదైతే అల్టిమేటం ఇచ్చాడో తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ ఈ రోజు రాజీనామా చేస్తారని చెప్పేసి ఒక డిమాండ్ కూడా ఆయన పార్టీ ముందు పెట్టారు. దీని నేపథ్యంలో పార్టీ కూడా హైకమాండ్ కూడా సీరియస్ ఉంది. మరి పార్టీ అతని వ్యవహారం పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చంద్రబాబు నాయుడు ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మరి తిరువూరు ఎమ్మెల్యే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా ఆసక్తిగా నెలకొంది. మరి దీన్ని అందరి నేతలు పిలిచి సద్దుమణిగేలా చేస్తారా, లేకపోతే కొలకపూడిపై ఏదైనా పార్టీ రియాక్షన్ గట్టిగా ఉంటుందని చెప్పి మనం చూడాల్సి ఉంటుంది. మరి పార్టీ రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే మరి తిరువూరు ఎమ్మెల్యే ఇదే పార్టీకి అల్టిమేటం జారీ చేస్తా తాను రాజీనామా చేస్తానని చెప్పి చెప్పాడు. దానికి కట్టుబడి ఏమన్నా ఆయన రాజీనామా చేస్తాడని కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే మరి పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ మరి రాజీనామా చేస్తాడని కూడా చూడాల్సి ఉంటుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.